ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొనును. దేవుని వాక్యం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం చూసుకున్నట్లయితే, భయపడకము, నేను నీకు తోడే ఉన్నాను. దిగులు పడకము, నేను నీకు దేవుడై ఉన్నాను. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడను నేనే. నీతియును నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొనును. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దక్షిణ హస్తం గురించి మనం ఈరోజు చూసుకుంటామండి. దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొనును. అసలు దక్షిణ హస్తం అనేది ఏందనేది మనం చూసుకున్నాం. ఏంటి అనేది మనం చూసుకున్నాం. దక్షిణ హస్తం అంటే దేవుని యొక్క హస్తము. అది అపొస్తలుల కార్యము 5వ అధ్యాయము 31వ వచనంలో చూసుకున్నట్లయితే, తన దక్షిణ హస్త బలం చేత హెచ్చించును అని ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 3 అనే సంఖ్య ఉంటుంది. దక్షిణ హస్త బలం అనేది ఇక్కడ 3 అనేది ఇక్కడ కుడి హస్తం అనేది ఉంటుందండి. అంటే దేవుని యొక్క దక్షిణ హస్తం ఈజ్ ఈక్వల్ టు దేవుని యొక్క హస్తం అనేది మనకు అర్థమవుతుందండి. దేవుని యొక్క హస్తము మనకు తోడుగా రావడం వల్ల మనకు అన్ని విషయంలో మనకు దేవుడు విజయం చేకూరుస్తాడండి. దేవుడు మన పక్షంగా ఉండి యుద్ధం చేస్తాడు. మన పక్షంగా వ్యాజ్యం ఆడతాడు. మన పక్షంగా ఆయన న్యాయం చేకూరుస్తాడు. మన పక్షంగా ఉండి యుద్ధం చేస్తాడు. మన పక్షంగా మహత్కార్యాలు చేస్తాడు. స్వస్థకార్యాలు, విడుదల కార్యాలు, వింత కార్యాలు చేస్తాడు. సూచక్రియలు చేస్తాడు. కాబట్టి దేవుని యొక్క దక్షిణ హస్తమును మనం కలిగి వెళ్ళినప్పుడు మనం చూసినట్లయితే మనకు విజయం ఇస్తాడు. దేవుని దక్షిణ హస్తం ముక్కాంతి బాహువే. దేవుని యొక్క దక్షిణ హస్తం ముక్కాంతి బాహువే మనకు విజయం ఇస్తామండి. అన్ని విషయంలో విజయం ఇస్తాడండి దేవుడు. మన కంటికి కనబడకపోయినా కానీ దేవుని యొక్క దక్షిణ హస్తం అనేది మనం తోడుగా తీసుకెళ్ళినట్లయితే మనకు పక్షంగా దేవుడే యుద్ధం చేస్తాడండి అన్ని విషయంలో. కాబట్టి దేవుని యొక్క దక్షిణ హస్తం మనం బైబిల్లో చూసుకుంటే 14 సార్లు రాయబడినదండి. అదేవిధంగా నిర్గమకాండము 15వ అధ్యాయము 6వ వచనం చూసుకుంటే శత్రువులను చెతకొట్టినట్లు మనం చూస్తున్నాము. అంటే దేవుని యొక్క దక్షిణ హస్తం అనేది చెతకొట్టినట్లు మనం చూస్తున్నాం. అంటే దేవుని యొక్క దక్షిణ హస్తం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఉదాహరణ చూసుకున్నట్లయితే తండ్రి తన కుమారుడిని కుడి చేతి పట్టుకుని తీసుకుపోతున్నాడండి. చిన్న బాబు రాయి తగిలి పడాల్సింది కానీ పడలేదు. ఎందుకు పడలేదంటే వాళ్ళ తండ్రి ఆయన కుడి చేయి పట్టుకున్నాడు కాబట్టి పడలేదు. అదేవిధంగా దేవుడు కూడా మన కుడి చేయి పట్టుకున్నాడండి. మనం దేవుడు వాక్యం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనంలో చూసుకున్నట్లయితే, దేవుడు నీ కుడి చేయ పట్టుకున్నాడు. ఇక్కడ దేవుడు మన కుడి చేయి పట్టుకుంటే మనకి ఏ హాని రాదండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క కుడి హస్తం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అట్లాగే వాక్యం చూసినట్లయితే యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనంలో, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకునే వాడును నేనే అన్నాడు. అంటే ముసలివారయ్యే వరకు దేవుడు మనల్ని ఎత్తుకునేవాడు ఆయనే. అదేవిధంగా ఇంకొక వాక్యం చూసినట్లయితే మనం అనేకమైన విషయాలు ఉన్నాయండి దేవుడు వాక్యాల గురించి. దేవుడు వాక్యం దక్షిణ హస్తం గురించి మనం ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే దేవుని యొక్క దక్షిణ హస్తం అనేది దేవుని యొక్క హస్తమే దేవుని యొక్క దక్షిణ హస్తంగా వివరించబడినదండి. దేవుని యొక్క హస్తము మనం కలిగి ఉంటే మనకు ఏక మనస్సు కలిగి ఉంటామండి. ప్రతి ఒక్క దేశంలో ఏక మనస్సు అనేది కలిగి ఉండాలండి. ఏక మనస్సు కలిగి ఉంటే అందరూ కూడా సమాధానం కలిగి ఉంటారు, నెమ్మది కలిగి ఉంటారు, సంతోషం కలిగి ఉంటారు. ముఖ్యంగా ఏ దేశానికి అయితే యుద్ధం జరుగుతుందో ఆ దేశం కొరకు మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఏక మనసు కలిగి చేస్తాడండి. 2 దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనం చూసుకుంటే దేవుడు ఏక మనస్సు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడండి. ఎవరి కుటుంబంలో గొడవలు ఉన్నాయో, ఎవరి కుటుంబంలో సమాధానం లేదో
వాళ్ళ కుటుంబం కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. దక్షిణ హస్తము ఆ కుటుంబం మీద ఉంటే, ఆ కుటుంబం మీద వాళ్ళ మీద ఉంటే వాళ్ళు ఏక మనసు కలిగి ఉంటారు, సమాధానం కలిగి ఉంటారు, నెమ్మది కలిగి ఉంటారు. కాబట్టి దేవుని యొక్క దక్షిణ హస్తం అనేది చాలా ప్రాముఖ్యమైందండి. దేవుని యొక్క దక్షిణ హస్తము ఎవరి మీద అయితే ఉంటుందో వాళ్ళు ఏక మనసు కలిగి ఉంటారు, ఏక హృదయం కలిగి ఉంటారు, ఏక సమాధానం కలిగి ఉంటారు. కాబట్టి దేవుని యొక్క దక్షిణ హస్తం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎవరి కుటుంబంలో అయితే ఉంటుందో వాళ్ళ మీద వాళ్ళు సమాధానం కలిగి ఉంటారు, కాబట్టి నెమ్మది కలిగి ఉంటారు, కాబట్టి సంతోషం కలిగి ఉంటారు, కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఏక మనసు కలిగి ఉంటారు, కాబట్టి సమానంతో ఉంటారు. దేవుని యొక్క దక్షిణ హస్తం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క దక్షిణ హస్తము కలిగి మనం జీవించినట్లయితే అన్ని విషయంలో మనకు దేవుడు విజయం చేకూరుస్తాడు. దేవుడి వాక్యం దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. మీ యొక్క దక్షిణ హస్తం గురించి వివరంగా చెప్పబడింది ప్రభా, మీకు స్తోత్రం. మీ వాక్యానుసారం జీవించే కృపను దయచేయమని, ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.